బాబెందుకో వెనుకబడ్డాడు. అవును, చంద్రబాబు ఎందుకో వెనుకబడ్డాడు. వాట్ ఐఎమ్ సేయింగ్ అనుకుంటా ఇంగ్లీష్ను ఇరగదీసినట్టుగా అనిపించే చంద్రబాబు ఇంగో ఈ స్కూల్లో ఎందుకో వెనుకబడ్డాడు. అవును, చంద్రబాబు ఎందుకో వెనుకబడ్డాడు. అవునుల్లా, ఈ స్కూల్లో చంద్రబాబు ఎందుకో వెనకబడ్డాడు. మరి ఇంతకుముందు ఎప్పుడన్నా ముందున్నాడు అయింది అనే డౌట్ అయితే మమ్మల్ని అడగకండి. కానీ ఇప్పుడైతే ఈ క్లాస్ రూమ్లో అడుగు పెట్టిన చంద్రబాబు ఇంగ్లీష్లో ఈ పక్కకున్న మేడం కంటే 10 ఇంతలకు మీదనే ఎందుకో వెనకబడ్డాడు. కావాలంటే చూడండి. ఫస్ట్ ఇయర్ యు ఆర్ స్టడీయింగ్ హియర్. ఫస్ట్ ఇయర్ హియర్ ఈ క్యాంపస్ లో. దిస్ క్యాంపస్ ఫస్ట్ ఇయర్. Is this your first year in the campus? Is this your first year in the campus? బాబు ఇంగ్లీష్ చూసి చాలా మంది నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇగో ఇట్లా అనుకుంటున్నారు. ఓకే ఓకే. ఇట్లా ఈ ఒక్కసారే కాదు, మళ్ళా రెండోసారి కూడా చంద్రబాబు ఎందుకో వెనకబడ్డట్టేగా అనిపించిండు. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? హౌ ఇస్ ది ఇన్స్టిట్యూట్ స్కూల్? You like being in the school? You enjoy the school? Sir's asking that. మాట్లాడినప్పుడల్లా వాట్ ఐఎమ్ సెయింగ్ అని బాబు అంటుంటే అబ్బో బాబు ఇంగ్లీషు వేరే లెవెలో. బాబు మాట్లాడే మాటతోటి ఓ ఇంగ్లీషు డిక్షనరీని కూడా కనిపెట్టొచ్చు. అందుకే ఆయనకు ఇజనరీ అనే బిరుదును ఆయనకాయనే ఇచ్చుకున్నాడు అని చాలా మంది అనుకున్నారు. కానీ తీరా ఇట్లా బాబు మాట్లాడుతున్న ఇంగ్లీష్ను పక్కకున్న మేడం ఇంగ్లీష్లోనే ట్రాన్స్లేట్ చేసుడు చూసి పరేషాన్ అవుతున్నారు.